ఈరోజు తర్వాత ఎపిసోడ్లో ఈ సచ్చరిత్ర వినడంలో వచ్చేటువంటి విశేషం ఏమిటో గుర్తు చేస్తున్నాను. అలాంటి విషయాలలో ఈ మానసికమైన అరే ఇది నీకు స్థిరంగా ఉండాలా, అది అయ్యే పని కాదు. కానీ మాయలో నువ్వు జయించలేవు మాయను. బాబా చెప్పే, నేను ఎవ్వరికీ భయపడను. సాయిబాబా షిరిడీలో చెప్పే, ఆయన ఎప్పుడు చెప్తుండేవాడట, హేమాడిపంత రాశారు సచ్చరిత్రలో, నేను ఎవ్వరికీ భయపడను, చివరికి భగవంతుడి కన్నా నేను భయపడను. కానీ ఎవరికి భయపడతాను? మాయకు భయపడతాను నేను. మరి మాయకు భయపడతానన్నటువంటి ఆయన మరి మాయను జయించడం సాధ్యమా? ఎవరికి సాధ్యమైందండి? చాలామందికి మీకు నేను అప్పుడప్పుడు అంటే ఈ ఛానల్ ద్వారా ఇప్పటికి నాకు ప్రాప్తమైంది. చాలాసార్లు జ్ఞాన యజ్ఞాల్లో కానీ సచ్చరిత్ర గురించి చేసుకుంటూ 9 నెలలు ఎంత బీదవాళ్ళైనా, ఎంత కూలి చేసుకునే వాళ్ళైనా, ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకొని చేసుకోకపోని 9 నెలలు ఒక చీర కట్టుకుంటారండి, 9 నెలల పాటు. కానీ మనం వింటాం కదండి సుందరకాండలో అమ్మవారు లక్ష్మీ క్షీర సముద్రరాజతన్యాం శ్రీరంగధామేశ్వరి, ఆ మహాతల్లి 9 నెలలు కట్టుకుందట. వాల్మీకి చెప్పారు. ఏమిటంటే కర్మ, ఎందుకైంది? మాయా. బంగారు లేడి ఉంది, పోయి దాన్ని తీసుకురా అని ఆ మాయలో పడనందువల్ల అనుభవించింది ఆమెకే అంత మాయ తట్టుకోలేని స్థితిలో అనుభవించింది. మనం ఎంత అండి? అందుకని బాబా చెప్తుండేవారు, మాయను జయించడం వల్ల కాదు, కానీ మాయను ఏం చేయాలి? మాయకు మరిపించాలి, ఇంకో మాయలో పడాలి. ఇంకో మాయలో పడ్డంటే అదొక లేనిపోని మళ్ళీ తలనొప్పి. అందుకని ఏ మాయలో పడాలి? గురువో భగవంతుడో సత్యమైనటువంటి కొన్ని విషయాలను వినడం అనేటువంటి మాయలో పడాలి. ఆ మాయలో పడ్డప్పుడు ఏంటంటే ఈ మాయల నుంచి మనం తప్పించుకుంటాం. నిజంగా కనుక సాయిబాబా చరిత్ర కానీ సత్సంగత్యం కానీ, మహాత్ముల యొక్క ఆ దర్శనం కానీ, మహాత్ములతో సాంగత్యం చేయడం వల్లనే ఈ 2 గంటలు, ఈ 3 గంటలు గురువుగారి దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ 2 గంటలు 3 గంటలు నువ్వు గురువుగారితో సాంగత్యం చేయకపోతే, మహాత్ముల సాంగత్యం చేయకపోతే, ఇట్లాంటి కథలను వినకపోతే ఏమవుతుందంటే ఈ మనస్సు ఏం చేస్తుంటుంది? దానంత కోతి ఇంకోటి లేదటండి, దానంత పనికిమాలింది ఇంకోట్లేదట. కానీ అది దాని వల్ల మనం ఎంతో అనుభవం పొందుతాం. అట్లాంటి ఏం చేస్తుంది? ఇంక ఇదో ఆలోచన వస్తుంది. ఈ గంటన్నర పాటు నీకు ఆరోగ్యంగా ఉంటావు, ఆ మాయలో నువ్వు పడకుండా ఉండే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి మాయలో పడకుండా, అంటే మాయను జయించడం కాదు, మాయను తప్పించడం. ఆ తప్పించగలిగిన స్థితిలో మనకి నీకేం కావాలి? మాయలో పడుతున్నావు, అరే వాడు ₹1,00,00,000 ఇస్తాడు, వద్దు, ఆ మాయలో పడకు, ఆ వ్యాపారం వద్దురా అని కథల తర్వాత నేను మీకు చెప్తాను. అంటే ఎట్లా ఉంటాయంటే సాయిబాబా కథలు లౌకికంగా, నిజంగా నా కథ చెప్తున్నాడా ఈయన? నీ కథ నా కథ కాదండి, ఇది మామూలు. అందుకని ఇంకోటి విశేషం ఏంటంటే, ఈ సచ్చరిత్రల విశేషం ఎప్పుడో కోట్ల సంవత్సరం రాముల వారు కృష్ణుడి గురించి లేదా ఎవరెవరో గురించి చెప్తుంటారు, మనం పురాణాల్లో వింటున్నాం. నిజంగా నమ్మాలి, నిజంగా ఆ రాముడు కృష్ణుడు లేకపోతే ఆంజనేయ నిజమే. కానీ వీటన్నిటికంటే ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నది ఏంటంటే, ఒక 100 ఏళ్ల క్రితం బాబా ఉన్నారండి. ఆ ఉన్నటువంటి ఆయన మనకు చెప్పింది కాదు, చేసి చూపించాడు ఆయన. నువ్వెవరైతే వలన నువ్వు బాధపడతావో ఆ బాధ నువ్వు ఈ తలకు పెట్టకు. నీవు ఎవరికైతే నీ వల్ల అట్లాంటి ఒక చక్కటి అనుభవపూర్వకమైనటువంటి విషయాలను మనకు అందించేటువంటిది ఆయన యథార్థంగా మనకు అందిస్తున్నాడండి. అలాంటి అందించేది, అందుకని ఇది సచ్చరిత్ర అని పేరు పెట్టడంలో ఎప్పటికైనా, అంటే ఇప్పుడు కాదండి, 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, సూర్యచంద్రులంత వరకు ఈ సచ్చరిత్రలో ఉండేటువంటి విశేషాలు ఎప్పటికప్పుడు అనుభవపూర్వకంగా అవుతాయి. కాబట్టి అలాంటి సచ్చరిత్రను మనం వినడం అనేటువంటిది నిజంగా బాగా చెప్పాలంటే అదొక అదృష్టం అండి. అంతకంటే ఎక్కువగా చెప్పడం కూడా అవసరం లేదేమో. అట్లాంటి అదృష్టం కలగడం అనేది చాలా దుర్లభమట. అందుకని శంకరాచార్య స్వామి అంటారు, దుర్లభాలలో ఆయన చెప్పేవారు కదా ఆ రోజుల్లో, 4 దుర్లభమట. దాంట్లో మానవ జన్మ ఒకటి. దాంట్లో మహా గొప్ప దుర్లభమైంది ఏంటంటే, మహాత్ముల సాంగత్యం చేయడం చాలా దుర్లభమట. మరి ఇది మహాత్ముల సాంగత్యమా అని మీరు నన్ను అడగొచ్చు. ఇది మహాత్ముల సాంగత్యమే. సచ్చరిత్రను ఎప్పుడైతే వింటూ మననం చేసుకుంటూ చదివడం వల్ల మనం చేసేది అంటే సాయిబాబాతో సాంగత్యం చేస్తున్నాం. సాయిబాబాతో మనం అలా, అంటే మన సచ్చరిత్ర వింటుంటే ఎట్లా ఉంటుందో, నిజంగా మనం ద్వారకామాయిలో ఉన్నాం,
బాబా నా ఎదురుగా ఉన్నాడు, ఆయన నాకు ఈ కథలు చెప్తున్నాడు అనేటువంటి ఆలోచనతో ఉండగలిగినటువంటి అనుభూతిని సచ్చరిత్ర పారాయణం ఇది ఈ రకంగా అవకాశం కలిగింది. కాబట్టి సచ్చరిత్ర వల్ల మొట్టమొదటి అయ్యేది మనకు రుణానుబంధం వల్ల ఆయన కథలు వింటాం. రెండవది మనసులో మార్పు కలుగుతుంది. మూడవది అవిద్యలో మనకు పోతుంది. లేకపోతే ఈ భ్రాంతి భయం ఉంటుందండి. చాలామంది అంటుంటారు, ఏమండి బాబాను నమ్ముకున్న తర్వాత సచ్చరిత్ర పారాయణం చేస్తున్న తర్వాత సచ్చరిత్ర విన్న తర్వాత మా ఆయనకు కోపం తగ్గిందని అంటుంటారు కొంతమంది. మీ ఆయనకు కోపం తగ్గవచ్చు, మీ ఆవిడకు కోపం తగ్గవచ్చు. ఎందుకు తగ్గుతున్నదండి? దాంట్లో అంటే ఏదైనా ప్రెషర్ అండి. అందుకని చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఆలోచనల బట్టే ఆరోగ్యం ఉంటుంది. మీ ఆలోచనలు ఎలా ఉంటే దాన్ని బట్టి మీకు అనారోగ్యం కానీ ఆరోగ్యం కానీ ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడైతే మార్పు కలిగిందో, అంటే సచ్చరిత్రలో కథలు అది ఇంత గొప్పగా మనకు అనుగ్రహించేవాడు మన ఎదురుగా ఉండగా, నువ్వు పిలిస్తే సాయి అని పిలిస్తే నీకు ఇది ఏం కావాలి నాన్న అడగంగానే నీకు ఇస్తుంటే ఇంకెందుకండి ఈ మాయలు, ఎందుకండి ఈ భయాలు? అది ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వడో నాకు అవసరం లేదు కాదు, నాకు దానివల్ల నాకు నష్టం కలుగుతుంది అనేటువంటి అనుభవం మనకు కలిగించేటువంటి బాబా చరిత్రను మనం ఈ రకంగా ఒక శ్రవణం ప్లస్ శ్రవణం ఒక్కటే కాదు, ఇక్కడ ఏదో ఆల్ ఇండియా రేడియోలోనే లేకపోతే దేంట్లో ఇప్పుడు మనం దృశ్యంగా కూడా చెప్తున్నటువంటి వ్యక్తి వింటూ, అందుకనే చాలామందికి వచ్చేటువంటి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, ఎందుకు సార్ చదవడం అన్నీ ఉన్నాయి కదా చూస్తాం అంటే ఇప్పుడు లెక్చర్స్ కానీ ఎవరైనా చెప్పేది వినడంలే కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ, ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నెట్లో దొరుకుతున్నాయి. అట్లా కొన్ని పుస్తకాలు చదవచ్చు, కానీ ఇప్పుడు ఈ దృశ్యం ఏ రకంగా అయితే టీవీ ఛానల్ ద్వారా మనం వింటున్నామో దీనివల్ల గొప్ప ఉపయోగం ఏంటంటే మీరు చూస్తూ వింటున్నారు. అంటే ఎప్పుడైనా గురువు ఎదురుగా చూస్తూ వింటుంటే దానివల్ల చాలా లాభం పొందుతారండి. అందుకనే వ్యక్తి యొక్క ఆ కూర్చొని వింటున్నటువంటి వ్యక్తి యొక్క శ్రద్ధను బట్టి చెప్పే వ్యక్తి యొక్క ఆలోచనలు భగవంతుడు ఆ చేత చెప్పిస్తాడంత. కాబట్టి బాబా ఈ కథలను చెప్పిస్తున్నాడు. ఈ రోజున వచ్చి కూర్చుంటున్నారు, వింటున్నారు. ఈ రోజున ఈ ఛానల్లో ఈ రకంగా సాయి చరిత్ర ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి వినే వ్యక్తి యొక్క, అందుకని వినే వ్యక్తి చాలా. అందుకనే హేమాది పంత్ ఈ గుర్తు చేస్తున్నాను, ఆయన అందరికీ నమస్కారం చేశాడండి ప్రారంభం చేస్తూ సచ్చరిత్ర. కానీ ఎక్కువగా నమస్కారం చేసింది నిజంగా ఆయన ఎప్పుడు కూడా మనసులో గుర్తుపెట్టుకొని నమస్కారం చేసి నేను రుణగ్రస్తుడై ఉంటాను. ఇంకా కాదండి, నేను ఎట్లాంటి వాడిని అంటే మీ పాదాల దగ్గర పాద ధూళితో సమానం నేను అన్నారు. నమస్కారం ఎవరికి తెలుసా అండి? వినేవాళ్ళకి. నేను అందుకని చెప్తాను, వినేవాళ్ళకి నమస్కారం ఇదేమిటండి, సాయిబాబాకు నమస్కారం చేశాడు, అమ్మవారికి నమస్కారం చేశాడు, వీళ్ళందరికీ కాదండి. ఈయన అంటారు వినేవాళ్ళు ఎవరైతే మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళయ్యా. ఎందుకంటే ఈ వినేయగలిగినటువంటి మనస్సు, ఆ రకమైనటువంటి ఆనందం, దీనివల్ల నాకు ఎంత హాయిగా ఉంది. ఎందుకుంది, నా కథ చెప్తున్నారు అనేటువంటి, నా భగవంతుడి కథ చెప్తున్నాడు అనేటువంటి ఒక దృష్టితో ధ్యాసతో వింటున్న మీకు నమస్కారం చేస్తున్నానని హేమాది పంత్ అని పిలువబడిన అన్నా సాహెబ్ దబోల్కర్ సత్యమైన చరిత్ర